ఇరాన్ తాజాగా ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి తరహా మిస్సైళ్ళని తయారు చేసిందా అంటే అవునన్న సంకేతాలు కనబడుతున్నాయి. ఇజ్రాయెల్ దగ్గర బంకర్ బ్లస్టర్ బాంబ్స్, స్పైస్ మిస్సైల్స్ ఉంటాయి. స్పైస్ మిస్సైల్ అనేటువంటిది ఇలాగ సర్రమని దూసుకొచ్చి ఒక ఈటిలాగా భూమిలోకి దిగిపోయి అక్కడ లోపలికి దాదాపుగా ఒక 20-30 అడుగుల లోపలికి వెళ్ళిపోయి అక్కడ పేలిపోతుంది. దాంతో విధ్వంసం జరుగుతుంది. మనం బాలాకోట్ మీద అటాక్ చేసేందుకు ఇజ్రాయెల్ ఆ రోజున మనకి ఇచ్చింది అవే స్పైస్ బాంబ్స్. దాన్ని తీసుకెళ్లి బాలాకోట్ మీద వేస్తే ఆ రోజున ఉగ్రవాదులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నట్టు బూడిదైపోయారు. అక్కడ ఉన్నటువంటి మదర్సా పేరుతో ఉగ్రవాద శిక్షణ శిబిరం నడుపుతుంటే అలాంటి స్పైస్ బాంబ్స్ ఎందుకు ఇజ్రాయెల్ చేస్తుందంటే లెబనాన్లో కానీ, సిరియాలో కానీ, లేకపోతే యెమెన్లో కానీ, లేకపోతే పాలస్తీనాలో కానీ బంకర్లలోనే నివసిస్తుంటారు కాబట్టి తీవ్రవాదులు వాళ్ళ కోసం అని చెప్పేసి అట్లాంటి బాంబులు కనిపెట్టింది. ఇప్పుడు అట్లాంటి బాంబులు తమ దగ్గర ఉన్నాయని హెజ్బుల్లా నిరూపించింది. హెజ్బుల్లా అనేటువంటి తీవ్రవాద సంస్థ లెబనాన్ నుంచి నడుపుతూ ఉంటే ఆ లెబనాన్ నుంచి నడుస్తున్నటువంటి హెజ్బుల్లా తీవ్రవాద సంస్థ హమాస్ తీవ్రవాదులకు మద్దతుగా ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తుంటే వాళ్ళు తాజాగా స్పైస్ మిస్సైల్స్ వాడారు. అది ఇరాన్ వాళ్ళు తయారు చేసినటువంటి. ఎందుకు అంటే ఇజ్రాయెల్లో చుట్టూ శత్రువులే కాబట్టి వాళ్ళు కూడా బంకర్లే నిర్మించుకుని ఉన్నారు. ప్రజలకు సైరన్ రాగానే బంకర్లలో పంపించేస్తారు. అంటే అక్కడ ప్రజల్ని చంపడం కోసం బంకర్లను ధ్వంసం చేసేటువంటి స్పైస్ మిస్సైల్స్ ఇరాన్ హెజ్బుల్లాకి ఇచ్చిందన్నటువంటి నిజం తాజాగా బయటపడింది.